ఎప్పుడన్నా పప్పు ఉన్నప్పుడైతే మనకు ఆమ్లెట్ అయితే ఖచ్చితంగా కావాల్సింది కదా. ఇలా సింపుల్గా అయితే ట్రై చేసుకోండి. జస్ట్ ఉప్పు, కారము, ధనియా పొడి, 2 ఎగ్స్ కొట్టేసుకొని బాగా కలిపేసుకోవడమే అనమాట. ఇంకా నేనైతే పప్పు ఉన్నప్పుడైతే ఆమ్లెట్ ఎన్ని రకాలంటే అన్ని రకాలు వేస్తాను. ఈరోజైతే ఇలా సింపుల్గా అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఇదైతే బాగా మనం కలుపుకుందాం ఒకసారి. ఇక పొయ్యి మీద అయితే ఒక చిన్న అయితే ఇలా కడాయి పెట్టేసుకొని ఇంకా దాంట్లో అయితే మనకు కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకుందాము. కలుపుకున్న మిశ్రమం మొత్తము దీంట్లో వేసుకోవడం, ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇంకా ఆమ్లెట్ చేసుకోవడమే అన్నమాట. చూడండి పఫీగా అయితే ఇక మనకైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. కావాల్సినంత పప్పు, అన్నము, ఇంకా చట్నీ, ఆమ్లెటు, అప్పడం. మన వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.